సో ఓకే, నా వరకు వ్యూ అయితే బాగానే ఉంది అన్నది నా ఫీలింగ్. మీకేమైనా ఆ, నా వరకు వ్యూ అయితే బాగానే ఉంది అని నా ఫీలింగ్. మీకేమైనా ఇంకా కొంచెం వ్యూ సెట్ అవ్వాలి అని అంటే కొంచెం కామెంట్స్లో అయితే పిన్ చేయండి. ప్రజెంట్ దీనికి ఏఎస్ అయితే ఆన్లో ఉంది. ఏఎస్ ఆన్లో ఉండగా మనకి ఆ, ఎలా చెప్పాలి, ఏఎస్ ఆన్లో ఉండగా మనకి ఈ యాంగిల్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నది, ఈ విడుత్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనకి అది పెంచాలి అని అంటే ఏఎస్ ఆఫ్ చేయాలి. ఏఎస్ ఆఫ్ చేస్తే మాత్రం హెవీ షేకింగ్గా ఉంటుంది కెమెరా. సో మీరు చూస్తున్నారా, ఇక్కడ నేను యాప్లో అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట వ్యూ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఓకే. అండ్ మనం ఇప్పుడైతే ఫస్ట్ లలిత్ని అయితే తీసుకుని వెళ్తున్నాము. మొన్న నేను శ్రీశైలం బ్లాగ్ కూడా పెడదాం అని అనుకుని పెట్టలేదు. బట్ అయ్యా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను మీకు శ్రీశైలం బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈజీ వన్ అయితే ఇంతే. సో మనం వాడుతున్న ఈజీ వన్ లైట్ అనమాట. సో దీనికి ఎక్స్ట్రా ఫిట్మెంట్స్ అవి నేను తీసుకోలేదు. దీంట్లో వచ్చిన ఆ చిన్న చిన్న ఏవైతే ఉంటాయి మౌంట్స్, వాటితోనే నేను ప్రెసెంట్ బ్లాగ్ అయితే నడిపిస్తున్నా గైస్. అది మ్యాటర్. ఎందుకంటే మనం ఎంత ఇదైనా సరే వాళ్ళు ఇచ్చిన మౌంట్స్ తోటి ఒక గోప్రో అండ్ మేబీ డిజి ఆస్మా అనుకుంటా, డిజి యాక్షన్ నుంచి, దాని ద్వారా అయితే మనకి ఇంకా బాగా వస్తుంది బ్లాగ్ అనేది. సో దీనిది నేను ఇప్పుడు 1080p 60 fps ఈఓఎస్ ఆన్ చేసి నేనైతే మీకు వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నాట్ ఓన్లీ మన కెమెరా గురించి, దీంట్లో మనం చూసేది మన కెమెరా యొక్క విజువల్స్ అనే కాదు. మనం దీంట్లో ఈరోజు BMW షోరూమ్కి అయితే వెళ్తున్నాము. నాకు ఇక్కడ నుంచి ఒక 12 to 13 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. సో ఈ 12 to 13 కిలోమీటర్స్ మీరు రైడ్ని అది ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ హైదరాబాద్ ట్రాఫిక్ కూడా చూస్తారు, సందులు అవి ఇవి కూడా చూస్తూ ఉంటారు కదా అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా మంది అయితే ఉన్నారు మనకి హైదరాబాద్ నుంచి మోటో బ్లాగర్స్. మనదేమో ఏపీ బండి కాబట్టి మనం హైదరాబాద్లో అయితే లివ్ చేస్తున్నాము. వెనకాతలు అయితే వాళ్ళు లేరుగా. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నదంతా అండ్ వింటున్న ఆడియో కూడా మొత్తం అంతా మీకు దీంట్లోదే, ఏది మన వీళ్ళు ఇచ్చిన దాంట్లోనే మనం అయితే వాడుతున్నాం అనమాట ప్రజెంట్ మైక్. సో దానికి నేనైతే డెడ్ క్యాట్ అయితే కొన్ని ఒకటి పెట్టుకున్నా. సో దాని ద్వారా వాయిస్ అనేది ఇంకొంచెం క్లియర్గా వస్తుంది అని చెప్పి విన్నాను. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి. నేను ప్రజెంట్ చాలా స్లోగా అయితే వెళ్తున్నాను, చూద్దాం గైస్. ప్రజెంట్ ఇప్పుడైతే ఫస్ట్ రామ్నగర్ వెళ్ళాలి. రామ్నగర్ నుంచి లలిత్ని తీసుకుని పోవాలి. మనం లలిత్ని తీసుకుని మనం అక్కడికి అయితే వెళ్తాం అనమాట. ఎందుకంటే అక్కడ మనం ఇంకా వీడియో అనేది మనం చేయాలి. అండ్ నేను మైక్ తెచ్చుకోవడం మర్చిపోయాను, వేరే మైక్. ఇది కెమెరా, ఇది హెల్మెట్లోకి మైక్ ఇది. సో కానీ ప్రోట్రానిక్స్ మైక్ ఉంది నా దగ్గర. ఆ మైక్ తీసుకుని రావడం అయితే మర్చిపోయా. జస్ట్ అది మన వ్లాగ్స్ కోసం వాటి కోసం సెట్ చేయడానికి అనమాట అదైతే. సో అది మనకి ఇంకా ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే ఇక్కడికే ఉంది, ఇది మన లలిత్ వాళ్ళ ఇంటికి. సో 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 మనమైతే రామ్నగర్ అయితే వచ్చేసాము. లలిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రామ్నగర్ చౌరస్తా దగ్గర మనకి ఈ కెమెరా తోటి ఇంతకన్నా బెస్ట్ వ్యూ నన్ను అడిగితే మీకు ఏఎస్ ఆఫ్ చేసి మీకు నెక్స్ట్ క్లిప్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి BMW షోరూమ్ దాకా అయితే మీకు ఏఎస్ ఆఫ్లోనే ఉంటుంది. చూద్దాం ఏఎస్ ఆఫ్లో ఉంటే మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి. దీన్ని కూడా మనకి
అయిపోతుంది. ఒకసారి టెస్టింగ్ అయితే అయిపోతుంది. అండ్ మనం ఫ్రీగా ఇలా మొహం పెట్టుకుంటే మాత్రం మీకు వచ్చే వ్యూ ఇది. అదే ఒకవేళ సపోజ్ కొంచెం మీకు వ్యూ బాగుండాలి అని చెప్పినట్ల కింద దించితే ఇదన్నమాట వ్యూ. సో ఇది ఒకటి, ఇది ఇంకోటి. సో మనం అయితే వచ్చేసాము. ఇదే లలిత్ వాళ్ళ అపార్ట్మెంట్ అన్నమాట, అన్నపూర్ణ అపార్ట్మెంట్స్. అండ్ యా, లలిత్కి అయితే ఒక ఫోన్ చేసేసి లలిత్ని అయితే కిందకు వచ్చేయమని చెప్తాం. అసలు అయితే మీకు రావాల్సిన యాంగిల్ ఇది వస్తుంది. సో చూద్దాం. ఇప్పుడైతే మనం ఏఎస్ ఆఫ్ చేసి మనం రైడ్ చేద్దాం గైస్. అవును, అసలు కెమెరా ఆన్ చేసానా? ఆన్ చేశాను, చూడు. ఇప్పుడు ఆన్లో ఉందా? ఇక్కడ చూడరా. ఆన్ ఉందా? కనిపిస్తుందా? అసలు కెమెరా ఆన్ అయిందా ఫస్ట్? సో యా, రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మనం అయితే ఈ హైదరాబాద్ ఫ్లైఓవర్ సైడ్ మీదుగా వెళ్ళి మనం వెళ్తాం అనమాట, బంజారా హిల్స్. సో రికార్డింగ్ అవుతుందో లేదా అని చెప్పి చూసుకోవడానికి అని చెప్పి నేను ఈ అద్దాన్ని అయితే వెతుక్కున్నా. సో నాకు తెలిసిన ఫస్ట్ టైం బ్లాగర్స్ ఎవరన్నా ఉంటే ఈజీ నుంచి కెమెరా తీసుకుంటే మీకు ఒక యాక్షన్ కెమెరా లైక్ గోప్రో ఎలా వాడాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనేది నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే మనకి 5K 30 FPS వరకు మనం అయితే దీంట్లో రికార్డింగ్ చేసుకోవచ్చు ఏఎస్ ఆఫ్లో ఉంటే. అండ్ 5K వచ్చేసి మనకి మోటో వ్లాగింగ్కి చాలా ఎక్కువైపోతుంది. అండ్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇలాగా వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్పాలి. ప్రజెంట్ ఏఎస్ ఆఫ్లో అయితే ఉంది. మొత్తం అంతా ట్రాఫిక్ చూస్తున్నారు కదా. అసలు ఎక్కడ ఎక్కడ ఎవ్వరు తగ్గట్లేదు, అంత ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడు మనం అయితే BMW బైక్ చూసి దాని రివ్యూ అండ్ ఆల్ మనం అయితే ఇస్తాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన రైడ్స్ కూడా వచ్చే ఉన్నాయి ఇంకా. అండ్ మేబీ ఫస్ట్ రైడ్ పడితే వైజాగ్ ఆర్ విజయవాడ సైడ్ అయినా పడచ్చు, రెండిట్లో ఏదో ఒక సైడ్ చూద్దాము. నేను దాన్ని బట్టి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఆర్ఎల్స్ వర్గాలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం గైస్. నేను మీకు అప్డేట్ అయితే చేస్తా. సో 2 డేస్లో మీకు అయితే మన శ్రీశైలం ట్రిప్ వీడియోస్ అయితే వస్తాయి. 2 ఎపిసోడ్స్ అనేవి నేను వైజ్లీ పెడతాను అనమాట మన ఛానల్లో. మనం అయితే ఈరోజు BMW షోరూమ్కి వెళ్తున్నాం ఖచ్చితంగా. అండ్ మీకు నెక్స్ట్ వీడియో మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ BMW 450 GS యొక్క ఫీచర్స్ అండ్ రివ్యూ వస్తుంది. దాని తర్వాత టెస్ట్ డ్రైవ్ వస్తుంది. మనం సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, బాయ్.